డాక్టర్ గారు, సెక్సువల్ కాంటాక్ట్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ సంక్రమిస్తుందా? సెక్షువల్ కాంటాక్ట్ వల్ల మాత్రం రావడానికి అవకాశం ఉంది. సెక్షువల్ కాంటాక్ట్ అంటే శుభ్రత లేకపోతే, పురుషాంగం శుభ్రత లేకపోతే, పురుషాంగం పూర్వచర్మం కింద పాచి పేరుకుని ఉంటే చాలామంది మగవాళ్ళు ఆ పురుషాంగం పూర్వచర్మాన్ని వెనక్కి లాగి శుభ్రంగా క్లీన్ తీసుకుంటారు. మనం ఉదయం లాగానే బ్రష్ చేసుకుంటాం కదా, చేసుకుంటే నోరు శుభ్రంగా తయారవుతుంది కదా. ఆరంగానే 2 పూట్ల స్నానం చేసేవాడు పురుషాంగం పూర్వచర్మం వెనక్కి లాగి సోపు రుద్ది అక్కడ స్మెగ్మా అది నిరంతరం తయారవుతూనే ఉంటుంది, నిరంతరం తయారవుతూ ఉంటుంది. అది కనీసం రోజుకు 2 సార్లు సోపు రుద్ది క్లీన్ చేసుకొని చేస్తే అక్కడ ఆ పాచి పదార్థం పేరుకొనబడదు. చాలామంది అదేదో అంటరాన్నట్లు ముట్టుకోకుండా వదిలేస్తుంటారు. అక్కడ గడ్డలు కూడా తయారైపోతాయి, పెచ్చులు తయారవుతుంటాయి చాలామందికి. దాంట్లో ఎప్పుడైతే పురుషాంగం పూర్వచర్మం కింద పాచి తయారవుతుందో ఆ పాచిలో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, హెచ్పివి వైరస్ అంటాం, ఆ వైరస్ చేరుతుంది. దానివల్ల క్యాన్సర్ అవడానికి అవకాశం ఉంది. అంటే సెక్షువల్ కాంటాక్ట్ వల్ల స్త్రీకి సర్వైకల్ క్యాన్సర్ రావడం అవకాశం ఉంది. హిందూ స్త్రీలలో సర్వైకల్ క్యాన్సర్ రావడం ఎక్కువ, ముస్లిం స్త్రీలలో సర్వైకల్ క్యాన్సర్ చాలా తక్కువ. కానీ ఎందుకంటే ముస్లిమ్స్లోని మగవాళ్ళందరూ కూడా సుంతి చేయించుకుంటారు. సుంతి చేయించుకోవడానికి అక్కడ పాచి లేదు కనుక హెచ్పి వైరస్ చేద్దాం, హెచ్పి వైరస్ చేద్దాం కనుక ఒక సర్వైకల్ క్యాన్సర్ రాదు, చాలా తక్కువ. అంచేత ఎప్పుడు కూడా జననేంద్రియాల పరిశుభ్రత అత్యంత అవసరం. మగవాడు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు. జననేంద్రియ అక్కడ వెంట్రుక లేకుండా చూసుకోవాలి, మురికి లేకుండా చూడాలి, తామర గజ్జి లాంటివి లేకుండా చూసుకోవాలి. పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కూడా, ఆడవాళ్ళు కూడా వెంట్రుకలు పెరగకుండా నిరంతరం ప్రతి 10 రోజులకి పైన షేవ్ చేసుకోవడం, లేకపోతే హెయిర్ మోసపడి తొలగించుకోవడం చేయాలి, నీట్గా ఉంచుకోవాలి. మగవాడు కూడా అంతే, ప్రతి 15 రోజులకు 10-15 రోజులుగా షేవ్ చేసుకోవాలి, నీట్గా ఉండాలి, మురికిలను చూసుకోవాలి. లేకపోతే తామర పెచ్చులు కట్టినట్లు ఉంటుందండి, అశుభ్రత అదంతా. ఆ అశుభ్రత ఉన్నప్పుడు ఈ క్యాన్సర్ సంబంధించిన వైరస్ కూడా చేరిపోయి దాంతో ఇబ్బంది కలుగుతుంది. అంటే సెక్షువల్ కాంటాక్ట్ వల్ల శుభ్రత ఉన్న వాళ్ళల్లో అయినట్లయితే, జననేంద్రియ శుభ్రత ఉన్న వాళ్ళైతే క్యాన్సర్ రావడం చాలా తక్కువ. శుభ్రత లేకపోతే మాత్రం క్యాన్సర్ రావడానికి అవకాశం.